ఆ విధవని నిద్రలేపు. ఎందుకు? పడుకోనివ్వండి, ఇవాళ ఆదివారమే కదా. ఏయ్, ఈరోజు వాడి పుట్టినరోజు, గుడికెళ్ళొద్దాం. అబ్బా జడ్జ్, ఆ మాట కాస్త నవ్వుతూ చెబితే మీ సొమ్మేం పోతుంది? తట్టెంత? 8 రూపాయలు. ఏమిటి కొబ్బరికాయ కుంకుడికాయ సైజులో ఉంది 8 రూపాయలా? ఈ ఊళ్ళో కుంకుడుకాయలు కొబ్బరికాయ సైజులో ఉండని మాకు ఇప్పుడే తెలిసింది. పొద్దున్నే వచ్చేస్తారు. ఎలా అమ్మా? చాలు చాలేవయ్యా. నమస్తే అయ్యా. ఇదే ఉంచు. వద్దయ్యా. జడ్జిని కదా, పర్లేదు ఉంచు. భలే ఊరండి, సిఎస్ఆర్ దగ్గర డబ్బు తీసుకుంటావా? ఊళ్ళో జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎక్కువైపోయాయి. నమస్తే చియా, నిన్నే జైలు నుంచి వచ్చిన. చూసావా వాడి సావాసగాళ్ళని? దొంగ కోళ్ళు పట్టే మొహాల వాళ్ళు. అదేదో సామెత ఉంది, ఏంటది? ఏం సామెత? రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదని. అదే ఇది. అదే అదే అందుకే ఈ పెద్ద మనిషితో నేను ఎక్కడికి రాననేది. మీరు కాస్త నోరు మూస్తారా? పుట్టినరోజు నాడు కూడా వాడిని ఎందుకు అలా తిడతారు? నువ్వు రా బాబు, రా. పదవే. బాబు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గుడ్ మార్నింగ్. నువ్వు ఇంటికి కేదారని పంపించమ్మా. అర్చన ఎవరి పేరున చేయమంటారమ్మా? చెయ్యా. అయ్యో, శేషు మఖా నక్షత్రం సింహరాశి. సారీ అండి. మఖా నక్షత్రే సింహరాశి శేషు రామధేయస్య ఆయురారోగ్య ఐశ్వర్య. ఓయ్, ఆ అరగుండోడే నీ బాబా? అసలు నీకు అడిగే పోలికలే లేవే. సర్లే, నీ పేరుకి అర్థమేంటో నీ బాబుని అడిగావా? ఏంటట? తెలుగులో చెప్పనా సంస్కృతంలో చెప్పనా? అదొకటి ఉందా? తెలుగులోనే చెప్పు. అది ఈ పేరు పెట్టుకున్న వాళ్ళు పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తెస్తారంట. పెనిమిటి మనసుకి అనుగుణంగా నడుచుకుంటారంట. కాసేపు కళ్ళు మూసుకుని వరుణదేవుణ్ణి వేడుకుంటే కుండపోతగా వర్షం కురుస్తుందంట. ఆ తర్వాత మర్చిపోయానే. కోపంతో పచ్చగడ్డిని చూస్తే కూడా పగ్గున మండి బూడిదైపోతుందంట. మంచి పేరే పెట్టారే. అదేంటది పుట్టినిల్లు మెట్టినిల్లు? అది పుట్టినిల్లంటే నేను పుట్టినిల్లు, మెట్టినిల్లంటే నన్ను చేసుకోబోయేవారిల్లు. ఏంటిది? నేతి మురుకు. బాగుంది. ఎక్కడ కొన్నావు? కొనలేదు, నేనే చేశాను. నువ్వే చేసావా? పర్వాలేదే, ఇంకోటి. మిమ్మల్ని మాట అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? మీ పేరు శేషువే కదా? అంత మంచి పేరు ఉండగా అందరూ మిమ్మల్ని చియా చియా అని ఎందుకు పిలుస్తున్నారు? అసలు చియా అంటే అర్థం ఏంటి?